హాయ్ ఫ్రెండ్స్, ఇది టమాటో గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. కావాల్సినవి ఆవాలు, పల్లీలు, బగారాకు, చెక్క, జీలకర్ర, స్టార్, లవంగాలు, ఇలాచి, మిరియాలు, పుదీనా, కళ్యామాకు, మునగాకు, పచ్చి కొబ్బరి, ఇంకా టమాటోలు, పచ్చిమిర్చీలు. ఇప్పుడు పల్లీలు వేపేసుకోవాలి. అవి మంచిగా వేగాక తర్వాత పచ్చి కొబ్బరిని కూడా వేపేసుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చి వేసేసుకొని అవి కూడా వేపేసుకోవాలి. మిక్సీలో వేసేసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో టమాటోలను కూడా వేసేసుకోవాలి. తగినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి. మధ్యలోపు ఉప్పు, జీలకర్ర, పల్లీలు, కొబ్బరి మిక్సీ చేసేయాలి. కొంచెం చింతపండు వేసేసి టమాటోలను కూడా మిక్సీ పట్టేసేయాలి. తర్వాత ఒక గంజు పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకోవాలి. వేసేసుకొని పోపు దినుసులు వేసుకొని వేగాక తర్వాత 2 పచ్చిమిర్చిలు కూడా వేసేసుకోవాలి. అవి కూడా మంచిగా గోలాక అందులోనే అన్ని బగారా ఐటమ్స్ వేసేసి తర్వాత మునగాకు కూడా వేసేసి బిర్యానీ ఆకు కూడా వేసేసి మంచిగా గొల్లనివ్వాలి. తర్వాత కొంచెం అంతా పసుపు వేసేసుకొని కూడా కలిపేసుకోవాలి. ఇప్పుడు పల్లీలు, పచ్చి కొబ్బరి పేస్ట్ని కూడా వేసి కలిపేసుకోవాలి. మిక్సీ పట్టిన టమాటో గ్రేవీని కూడా ఇందులో వేసి కలిపేసుకోవాలి. ఇది చికెన్ బిర్యానీలోకి, బగారా రైస్లోకి చాలా బాగుంటుందండి. ఇప్పుడు తగినంత కారం, గరం మసాలా, ధనియా పౌడర్ వేసి కలిపి మూత పెట్టేసేయాలండి. కాసేపటికి హెల్దీ మునగాకు టమాటో గ్రేవీ కర్రీ రెడీ. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.